దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరుసగా 11వసారి ఆయన ప్రధానిగా జెండా ఎగురవేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ వేడుకలకు అటెండ్ అయ్యారు. సుమారు 6,000 మంది అతిథులు ఎర్రకోటలో సంబరాలకు హాజరయ్యారు. ముందుగా ఆయన త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోదీ పలు సైనిక విభాగాల కవాతులు ఆకట్టుకున్నాయి. त्रिपाठी और जीओसी दिल्ली एरिया लेफ्टिनेंट जनरल भवनीश कुमार माननीय प्रधानमंत्री महोदय को एस्कॉर्ट करते हुए गार्ड ऑफ ऑनर जहां उन्हें पेश किया जाएगा संयुक्त सेना पुलिस सम्मान गारद के द्वारा। భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్, యాంటీ ఫ్లయింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, మాల్స్, మార్కెట్లలో అదనపు పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. Of Red Fort in Delhi, Prime Minister Narendra Modi concluding his first address to the nation after entering his third term as the leader of the government in the country, outlining his hopes and aspirations for the people he leads. Greeting the crowds, greeting the nation as we all come together to celebrate our 78th Independence Day. So though the function here at Red Fort concludes, the day has just begun. Celebration and 15 ఆగస్టు సందర్భంగా ఢిల్లీలో రాజ్ఘాట్ కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో మహాత్ముడి సేవలను గుర్తు చేసుకున్నారు. బాపుఘాట్లో పూలు వేసి అంజలి ఘటించారు.